నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 94. ఇంకా కథలోకి వెళ్తే మిత్ర అభి వాళ్ళ ఇంటికి వచ్చి అభితో మాట్లాడుతోంది. నువ్వు కిషోర్ అంకుల్, వినయ్ ఎవరి వేలో వాడిని కృతికి దూరం చేసినా కూడా తనకి దగ్గరగా ఉంటూనే దూరం పెట్టాడు. అవునరా, కరెక్టే. వాడు మొగుడు కాదు, మగాడు, దమ్మున్న మగాడు. అందుకే ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగాడు. నీకన్నా వినయ్ కన్నా స్టేటస్లోనే కాదు, సొసైటీలో అన్నింట్లో నెంబర్ 1 అయ్యాడు. అసలు మన రిషిబాబు అభితో మాట్లాడమన్నది ఇది కాదు. కానీ మిత్రగాడే తన సహనమంతా వెళ్ళగక్కుతోంది అభిపై. అభి, కృతి సంగతి పక్కన పెడితే రిషి ఎలాంటి వాడో ఆలోచించు. ఆ రోజు సుప్రజ కోసమే కాదు, నిన్ను కొట్టారనే కదరా అంతమందిని చావగొట్టాడు. అసలు నిన్ను కొట్టిన వినయ్ నీకు ఫ్రెండ్ ఏంటి? నీకోసం ఫైట్ చేసిన నీ ఫ్రెండ్ నీకు శత్రువేంటి? మిత్ర ఇలా మాట్లాడుతుంటే అభి ఏం మాట్లాడలేదు. సరే, వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు, నీకు నచ్చలేదు. మరి కృతితో ఎందుకు ఫ్రెండ్షిప్ కట్ చేయలేదు? వాడితో ఎందుకు కట్ చేశావు? అది మధ్యలో కాలేజ్ మానేసి చెఫ్గా వెళ్ళిపోయింది. నువ్వు వాడిని పూర్తిగా దూరం పెట్టావు. అరే, హై స్కూల్లో ఎలా ఉండేవాళ్ళం నలుగురు. నీకు జెలస్, అది కూడా నీ ప్రేమను దూరం చేశాడని. వాడేమీ దూరం చేయలేదు. అసలు వాడికి నీ విషయమే తెలియదు. నాకు తెలిసినా నేను ఆ విషయం వాడికి చెప్పలేదు. ఆ మాటకి అభి మాట్లాడుతూ, నేను చెప్పేది అదే. నువ్వు రిషి నేను ఇద్దరం కృతిని ఇష్టపడుతున్నావు అని గ్రహించావు. అలాంటప్పుడు నువ్వు వాడికి ఎందుకు సపోర్ట్ చేసావు, నాకెందుకు చేయలేదు అని అడిగాడు ఉక్రోషంతో. ఆ మాటకి మిత్ర పెద్దగా నవ్వి, యూ ఫూల్, అసలు ఒకటి చెప్పు, నువ్వు కృతికి ఎప్పుడైనా ప్రపోజ్ చేసావా కాలేజ్ టైంలో అని అడిగింది. చేయలేదు, బట్ తను అర్థం చేసుకోవాలి కదా అన్నాడు అభి. అరే ఊరుకోరా బాయ్, ఏంటి అర్థం చేసుకునేది? నువ్వేమైనా రిషిలా కేరింగ్ చూపించావా అని అడిగింది మిత్ర. అంటే కేరింగ్ చూపిస్తేనే ప్రేమ అని అడిగాడు అభి. ఖచ్చితంగా, ప్రేమంటేనే కేరింగ్. నేనున్నాను నీకని భరోసా ఇవ్వడం. ఏదైనా జరగని, నేను వదలనని తన లవర్కు ఒక నమ్మకం ఇవ్వాలి. అదే ప్రేమ. అదే కదా నీ బాధ? కృతి అసలు వాడి ప్రేమను ఎలా ఫీల్ అయింది? మరి నీ ప్రేమను ఎందుకు ఫీల్ అవ్వలేదు? అడిగావా తన్ని? లేదు. అసలు కేరింగ్ అంత పెద్ద మాట నీకెందుకురా? అసలు ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు ఎందుకురా రౌడీని తీసుకొచ్చావు అని అడిగింది మిత్ర. అభి ఏదో చెప్పబోతుంటే, అది కూడా నేనే చెప్తాను. రిషి నలుగురు నొతికేసరికి కృతి వాడి పడిపోయింది. నేను అలాగే చేస్తే ఏమవుతుందో చూద్దామని నీ వెధవ ఆలోచన, అంతేనా అని అడిగింది మిత్ర. మరి వాడు అలానేగా హీరో అయ్యాడు మీ అందరి దృష్టిలో అన్నాడు అభి. రే, నువ్వు అసలు మనిషివేనా? వాడు కొట్టడం వల్ల హీరో అవ్వలేదు, వాడు కృతి మీద చూపించే ప్రేమకు హీరో అయ్యాడు. సరేరా, నీ తొక్కలో ఆలోచన నువ్వు ఆ లఫంగాల్ని తీసుకొచ్చావు. ఏమైంది? వాళ్ళు నిన్నే ఎగురుతన్ని దానికి వెళ్ళకపోయారు. అసలు రిషి రాకపోతే తన పరిస్థితి ఏంటి? ఏమైనా జరుగుంటే అసలు నిన్ను క్షమించుకోగలవా అని అడిగింది మిత్ర. అది తప్పే అనుకో, కాదన్ను అని అభి అంటుండగా, తప్పే అనుకోనా? సరేరా, ఏదో చిన్న వయసు, తెలిసి తెలియక చేసావు. ఒకవేళ వాళ్ళు నీ మాటే విని కృతిని ఏడిపిస్తుంటే, నువ్వు జాకీ చాన్ లెవెల్లో వాళ్ళు వాయి తీస్తుంటే అది చూసి కృతిని మీద మనసు పారేసుకునేదా? అలా జరిగినా కూడా అది రిషినే ప్రేమిస్తుంది. అంత ప్రాణం వాడంటే, కేరింగ్ అంటే వాడిది. అంత జరిగినా దాన్ని తీసుకొచ్చి భద్రంగా అప్పగించాడు. చిన్న గీత కూడా పడలేదు. కాదు పడినివ్వలేదు అంది మిత్ర. ఆహా, మరంత ప్రేమున్న వాళ్ళు ఎందుకు విడిపోవాలి? మరి కృతి మాత్రం 4 సంవత్సరాలు వాడిని దూరం పెట్టింది అన్నాడు అభి. రే, తన ఆడపిల్లరా, ప్రేమ ఎక్కువ ఉన్న చోట అనుమానం సహజం. దానికి తోడు నువ్వు అంకుల్తో చేరి వాళ్ళిద్దరిని విడగొట్టేదాకా ఊరుకోలేదు కదరా. అసలు ఒక్కటి చెప్పరా, అది 4 సంవత్సరాల్లో రిషి గురించి నీ దగ్గర ఎన్నిసార్లు ఓపెన్ అయింది అని అడిగింది మిత్ర. ఓ 2-3 సార్లు అన్నాడు అభి. చూసావా, అది కూడా బాధతోనే, కోపంతో కాదు. అదేమో నిన్ను నాతో సమానంగా చూసింది, కానీ నువ్వేమో ఎక్కడా దొరకకుండా ఫ్రెండ్లా నటిస్తూ టైం చూసుకుని మరి పెళ్లి సంగతి తీసుకొచ్చావు. నాకు తెలిసి రిషిగాడైనా క్షమిస్తాడేమో, కానీ
అది మాత్రం నేను క్షమించదురా అంది మిత్ర. మరి అంత ప్రేమ ఉన్న వాళ్ళే అయితే ఎందుకు డైవర్స్కి అప్లై చేయాలి? ఏ చెప్పు అని అడిగాడు వెటకారంగా అభి. కృతి అప్లై చేసింది రిషి సంగతి పూర్తిగా తెలియక. ఇది త్యాగరాణిలాగా డైవర్స్ ఇస్తే వాడేదో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాడని, అంతేకాని వాళ్ళ నాన్న చెప్పాడని మాత్రం కాదు. కానీ నువ్వేమో ఇంకేముంది, డైవర్స్ వస్తాయి, తర్వాత పెళ్లి నీతో అని ఊహల్లో విహరించావు. అలా జరగకపోయేసరికి నోటుకొచ్చిందల్లా వాగేస్తున్నావంటూ మిత్ర పైకి లేచి, అభి ఫైనల్గా ఒకటే, ఇది మాత్రం రుచి చెప్పమన్నాడు. అప్పుడంటే ఏదో చిన్నవాళ్ళం, తెలిసి తెలియక తప్పులు చేశాం. బట్ ఇప్పుడు అలా కాదు. నీకంటూ ఒక కంపెనీ ఉంది, నీ కింద దాదాపు 2000 మంది వర్క్ చేస్తున్నారు. ఆ పొజిషన్కి నువ్వు ఊరికే రాలేదు, ఎంతో కష్టపడితేనే వచ్చావు. నిన్ను వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలి. అంతేగాని ఇద్దరు భార్యాభర్తలు, అందులోనూ ఫ్రెండ్స్, వాళ్ళని విడదీసి నీ ఫ్రెండ్నే నీతో తీసుకెళ్తానంటే ఎంతవరకు కరెక్ట్? ఇది ఆలోచించి నీ బిహేవియర్ మార్చుకుంటే దగ్గరుండి మరీ నేను ఫ్లైట్ ఎక్కిస్తాను. కాదు నేనింతే, కిషోర్ అంకుల్ అంతే అంటే మాత్రం నిన్ను అంబులెన్స్ ఎక్కిస్తానని చెప్పమన్నాడు రిషి అని చెప్పింది మిత్ర. అభి ఏం మాట్లాడలేదు. సరేరా, ఏదో ఒకటి తేల్చుకో. రెండోది ఫిక్స్ అయితే మాత్రం ఫుల్గా తినడం మొదలెట్టు. ఎందుకంటే వాడు కొడితే నువ్వు ఎక్కేది అంబులెన్స్ కాదు అని ఫాస్ట్గా వెళ్ళిపోయింది మిత్ర. మన అభి గారు ఆలోచనలో పడ్డారు ఆ మాటలకి. ఇక్కడ మన ఫుడీ పాప పానీపూరీలు ఫుల్గా లాగించి కారెక్కింది. డ్రైవర్ బాబు కూడా తినేసరికి మంచి ఊపు మీద కారుని సర్రమంటూ పోనిచ్చాడు. వీడు వెళ్ళేసరికి నైట్ 7:30. కృతి అప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యి సుప్రజకు కాల్ చేసింది, ఏ టైంకి వస్తుందో కనుక్కుందామని. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఇక్కడ రిషి మేఘ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి విశ్వకు కాల్ చేశాడు. చెప్పండి సార్ అని విశ్వ అనగానే, విశ్వ జాగ్రత్తగా విను, నేను ఒక బ్యాగ్ని మా ఇంట్లో ఇమ్మని మేఘమాలకు చెప్పాను. తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నా అంచనా ప్రకారం ఈ పాటికి మీ మేడం దగ్గరికి వెళ్ళుంటుంటాను. నువ్వు వెళ్ళి ఆ బ్యాగ్లో ఉన్న ఒక బాక్స్ ఆర్ఎస్ అని ఉంటుంది, అది మీ మేడం చూడకుండా తీసి దాచేయి అని రిషి అనగానే, ఓకే సార్ అంటూ బైక్ని ఫాస్ట్గా పోనిచ్చాడు విశ్వ. ఇక్కడ కృతి సుప్రజకు కాల్ చేస్తుండగా కాలింగ్ బెల్ మోగింది కదా. డోర్ తీసి చూస్తే ఎదురుగా దీక్ష అండ్ విక్కీ. కృతి ఆశ్చర్యంగా చూస్తూ, హే మీరా, ఇక్కడికి ఎలా అని అడిగింది. మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే అని దీక్ష అంటుండగా, అవునా రండి అంటూ లోపలే తీసుకెళ్ళింది కృతి. వాళ్ళిద్దరినీ కూర్చోమని వాటర్ ఇచ్చింది. దీక్ష హాల్ చూస్తూ, మేడం ఇక్కడ మీరు అని అంటుండగా, ఇది కూడా నా ఇల్లే. అవును, నేను ఇక్కడ ఉంటున్నాను మీకెలా తెలుసు అని అడిగింది కృతి. మొన్న నేను పని మీద ఇటువైపు వచ్చాను, కరెక్ట్గా అదే టైంకి మీరు ఇక్కడ కనపడ్డారు. విశ్వని అడిగితే మీరు ఇక్కడ ఉంటున్నారని చెప్పాడు అన్నాడు విక్కీ. మేడం మీరు ఏమనుకోనంటే ఒక మాట అంటూ ఆగింది దీక్ష. ఏమీ అనుకోను, అడుగు అంది కృతి. దీక్ష విక్కీ వైపు చూసింది. తను ఏం పర్లేదన్నట్లుగా కళ్ళార్పాడు. మీరేంటి అంత పెద్దిల్లు వదిలి ఇక్కడ ఒంటరిగా ఇంత చిన్నింట్లో అని అడిగింది దీక్ష. ఆ మాట కృతి నవ్వుతూ, అది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది, నాకు ఇది చాలా స్పెషల్, అందుకే ఇక్కడ ఉంటున్నాను అంది కృతి. అదే నాకు బాధ కలుగుతుంది మేడం. మీరేమో నా లైఫ్ బాగుండాలని విక్కీ వాళ్ళ ఇంట్లో ఒప్పించి మీ సొంత ఖర్చులతో చాలా గ్రాండ్గా పెళ్లి చేశారు మాకు. కానీ మీరేమో ఇక్కడ అని దీక్ష అంటుండగా, హలో నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీ పెళ్ళికి నేను ఇక్కడ ఉండడానికి సంబంధం ఏంటి అని అడిగింది నవ్వుతూ కృతి. అది మీరు కూడా హ్యాపీగా ఉండాలని అంది దీక్ష. నేను హ్యాపీగా లేనని ఎవరు చెప్పారు నీకు అని అడిగింది కృతి. మీకేదో ప్రాబ్లం వచ్చింది అందుకే ఇక్కడికి వచ్చేసారు అంది దీక్ష. అలా ఎందుకు అనుకుంటున్నావు అని అడిగింది కృతి. ఇదంతా చూస్తున్న విక్కీ, ఇదంతా కాదునా అన్నాడు. ఆ మాట కృతి, ఏంటి వదినా, ఏ రకంగా బాబు అని అడిగింది. దాంతో విక్కీ ఇంకా దాచి లాభం లేదనుకుని, మా అన్నయ్య అంటే మా కజిన్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాడు, కాదు కాదు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అన్నాడు. ఆ మాట విన్న కృతి షాక్. నన్ను ప్రేమిస్తున్నాడా, ఎవడాడు అని అడిగింది. నీకు తెలుసు అన్నాడు విక్కీ. సరే ప్రేమిస్తే ప్రేమించాడు, నా హస్బెండ్తో వచ్చి మాట్లాడమనండి అంది కృతి.
దాంతో వాళ్ళిద్దరూ షాక్. మాట విన్న దీక్ష, మీ హస్బెండా అంది దీక్ష. మీకు పెళ్ళయిందా అన్నాడు విక్కీ. పెళ్ళైతేనే హస్బెండ్ అంటారు, తను ఉండేది ఇక్కడే, అందుకే నేను కాపురానికి వచ్చాను. సో నో ఇష్యూస్, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ హియర్. చాలా పెద్దరికంగా నా హెల్ప్ చేద్దామని వచ్చారు, మంచి టీ ఇస్తాను, తాగేసి వెళ్ళండి అని పైకి లేచింది కృతి. దాంతో విక్కీ, అలా కుదరదు, నేను 4 సంవత్సరాలుగా మిమ్మల్ని నా వదినగా ఫిక్స్ అయ్యాను. అసలు మీరు ఒకసారి మా కజిన్ని కలిస్తే థ్రిల్ అవుతారు. ఎంత చేశాడో తెలుసా మీకోసం అని విక్కీ అంటుండగా, విక్కీ ప్లీజ్, విశ్వ అంటే మా ఇంట్లో ఒకడు, మీరు తన ఫ్యామిలీ కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. పెళ్ళయిందంటే ప్రేమదోమ అంటావేంటి? అండ్ లిసన్, నాకు మ్యారేజ్ అయ్యి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఇంకొన్ని రోజుల్లో మా హస్బెండ్ మా పెళ్లి విషయం అనౌన్స్ చేస్తారు అంది కృతి. ఆ మాటకి విక్కీ మధ్యలో మాట్లాడుతూ, ఆయన ఏమైనా సెలబ్రిటీనా అనౌన్స్ చేయడానికి? ఈ ఫ్లాట్ చూస్తేనే అర్థమవుతోంది ఎంత పొజిషన్లో ఉన్నాడో అన్నాడు చిరాగ్గా. ఆ మాట కృతికి కోపం వచ్చింది. దాంతో, విక్కీ మైండ్ యువర్ వర్డ్స్, ఇంకోసారి నా హస్బెండ్ గురించి తప్పుగా మాట్లాడితే దీక్ష మొగుడువని కూడా చూడను అంది కోపంగా. దీక్ష పైకి లేచి, మేడం ప్లీజ్, మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, తన కజిన్ మిమ్మల్ని ఎంత ప్రేమించాడో మీకు చెప్పాలని అంది. ఆపు, పెళ్ళయిందంటే ప్రేమ అంటారేంటి, మీకు ఏమైనా పిచ్చా అని అరిచింది కృతి. పిచ్చి మాకు కాదు, మా వాడికి, మీరంటే పిచ్చి, ఆ విషయం మీకు తెలుసు అన్నాడు విక్కీ. ఏంటి నాకు తెలిసేది, ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది కృతి. తెలియకుండానే రోల్స్ రాయిల్స్ కార్లో తిరుగుతున్నారా మీరు, అది తనుకొనిచ్చాడు మీకు అన్నాడు విక్కీ. వాట్, ఆర్ యు మ్యాడ్? అది నా వల్ల హెల్ప్ పొందిన ఒకళ్ళు నా గిఫ్ట్గా ఇచ్చారు అంది కృతి. అది వాడి గొప్పతనం, ఎంత చేసినా ఏం చెయ్యనట్లుగానే ఉంటాడు అన్నాడు విక్కీ. ఇంకా కృతికి విసుగొచ్చి, ఇనఫ్ దీక్ష, ప్లీజ్ లీవ్ అంది కృతి. కానీ విక్కీ అక్కడే కూర్చుంటూ, ఏంటి వెళ్ళేది, మా వాడి ప్రపోజల్ సంగతి తేలిస్తేనే నేను కదిలేది అన్నాడు విక్కీ. దీక్ష నువ్వైనా విను, తను తీసుకెళ్ళు అని అరిచింది కృతి. సరిగ్గా అప్పుడే ఫుడీ బాబు ఎంట్రీ ఇచ్చింది. డోర్ తీసే ఉండడంతో హాల్లోకి వచ్చి విక్కీని చూసి ఆశ్చర్యపోయింది. మేఘమాలను చూసిన విక్కీ, మేఘమాల నువ్వేంటిక్కడ అని అడిగాడు. విక్కీ నువ్వేంటిక్కడ అని అడిగింది మేఘ. వాళ్ళు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చారు, కానీ నువ్వెందుకు వచ్చావు అని అడిగింది కృతి. సార్ మీకు ఈ బ్యాగ్ ఇమ్మన్నారు అంది మేఘ. కృతి అది తీసుకుని సరే అనగానే, చూసావా దీక్షు, మా అన్న పియ్యే తెలుసు, తను పంపిన బ్యాగ్ కూడా తీసుకుంటోంది, కానీ మళ్ళీ మా అన్నెవరో తెలియదంట అన్నాడు వెటకారంగా విక్కీ. ఆ మాట కృతి, వాట్, మీ అన్న వీళ్ళ సారా అంటే రిషి అని ఆగింది. మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా, సరే కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.